ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా బనగానపల్లె గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య వ్యర్థాల సేకరణ కొరకు 8,75,698 వ్యయంతో కొనుగోలు చేసిన 2 నూతన ఎలక్ట్రిక్ ఆటోలను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. స్వచ్ఛ రథం ద్వారా ప్రతి ఇంటి నుండి ప్లాస్టిక్ మరియు ఇతర వ్యర్థ పదార్థాలను సేకరించి అందుకు ప్రతిఫలంగా వారికి నిత్యావసర కిరాణా సరుకులను స్వచ్ఛ రథం ద్వారా అందించనున్నట్టు తెలిపిన మంత్రి బీసీ గ్రామ పంచాయతీ వద్ద పారిశుద్ధ్య సిబ్బంది కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ప్రజలు, పారిశుద్ధ్య కార్మికులు, అధికారులు అందరూ కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రంలోని ఉత్తమ గ్రామ పంచాయతీగా బనగానపల్లెను తీర్చిదిద్దుదాం. గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా ఈ ఆటో ఇనాగ్రేషన్ జరుగుతోంది. మరి రాబోయే కాలంలో మరింత మెరుగైన పారిశుద్ధ్యమైన స్వచ్ఛమైన బనగానపల్లిని మనం చూడబోతున్నాం. అందరూ గట్టిగా ఈ యొక్క చెత్తను అనేటువంటిది ఏదైతే చెత్త బండ్లు వస్తాయో ఆ బండ్లలో వాటిని వేయాలి, ఆ వాహనాలలో వేయాలి. ఆ వాహనాలు వేస్తే తప్ప బాగుపడదు అనేటువంటి ఉద్దేశంతో ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తూ ఉంది. ప్రజలందరూ కూడా సహకరించాలి. ఈరోజు ఎక్కడంటే ఎక్కడ కాలువలు తీసుకొచ్చి చేస్తూ ఉన్నారు. మన ఆరోగ్యం మన బనగానపల్లె ప్రాంతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాము. ఆ చెత్త వేయడం వల్ల ఆ డ్రైన్లన్నీ కూడా పొంగి పొందుతూ ఉన్నాయి. అవన్నీ కూడా దోమలు రావటము. కేవలం కార్మికులు ఒక్కరే కాదు, పారిశుద్ధ్యంలో మనం కూడా మన ఇంటిని ఎంతో బాగా పెట్టుకుంటే తప్ప వాళ్ళు కూడా సహకరించలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి సహకరించాలి మనము. కాబట్టి చెత్తను ఎక్కడ కూడా వేయొద్దు. వారి యొక్క అందరూ కూడా సహకరించి మన బనగానపల్లెను. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.